హలో అందరికీ. టమోటాలు అయితే 15 రూపాయలు కేజీ ఉన్నాయని నేనైతే 8 కేజీలు తెచ్చానమాట ఊరగాయ పెట్టడానికి. నేను చూపించే క్వాంటిటీలో ఊరగాయ చేస్తే టమోటా ఊరగాయ సంవత్సరం పాటు భలే ఉంటుందన్నమాట. టమోటాలు ఫస్ట్ నీట్గా కడుక్కొని వాటర్ లేకుండా తుడిచేసుకోవాలి. ముక్కలు ముక్కలు చేసేసుకొని చింతపండు నానబెట్టుకోవాలి. టమోటా పులుసులో ఇలా ఎండిన తర్వాత టమోటాలు అయితే బాగా ఎండాలన్నమాట. మెంతులు ఆవాలు మిక్సీ పట్టాలి. ఫస్ట్ వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టాను అనమాట. టమోటాలు, కారం పొడి, మెంతులు, ఉప్పు, చింతపండు పులుసు అన్నీ దాంట్లోకి వేసుకోలేమన్నమాట. తెల్లవాయలు కూడా 8 కేజీల టమోటాలకి 1/4 కేజీ మెంతులు, 1/4 కేజీ ఆవాలన్నమాట. మిక్సీ ఆడిస్తుంటేనే ఆ టమోటా స్మెల్ అయితే భలే వచ్చేస్తుంది. ఒక దాంట్లో ఆయిల్ పోసి పెట్టాను, ఒక దాంట్లో నార్మల్గా పోసాను అనమాట. ఆయిల్ పోసింది వాడుకోము, ఆయిల్ పోయింది వాడుకుంటాను అనమాట. టేస్ట్ అయితే టమోటా ఊరగాయ చాలా బాగుంది. నేను చెప్పే క్వాంటిటీ ట్రై చేస్తే ఖచ్చితంగా అంటే టమోటా ఊరగాయ సంవత్సరంతో పాటు ఉంటుందన్నమాట. నాకైతే టేస్ట్ చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.